రైట్. ఇక మరో అంశంలోకి వెళదాం. మైకంలో ముంచారు, 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ అరికడతామని ఎన్నికల్లో చంద్రబాబు బృందం ప్రగల్భాలు. కూటమి ప్రభుత్వంలో దేశ డ్రగ్స్ రాజధానిగా మారిన ఏపీ. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ లోకేష్ చిలక పలుకులు. కానీ డ్రగ్స్ బ్యాచ్ అంతా ఎల్లో గ్యాంగే. మాదక ద్రవ్యాల బానిసలను అరెస్ట్ చేయాలన్న పవన్ కళ్యాణ్. టీడీపీ ఎంపీ పుట్ట డ్రగ్స్ భాగవతంపై మాత్రం మౌనం. ఇది చాలా తమాషాగా ఉంది. ఎవరు ఇక్కడ నోరు విప్పట్లేదు, చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళందరూ బయటకు వచ్చింది సడన్గా ఇప్పుడు మళ్ళీ పాత విషయం బయటికి తీసుకొచ్చారు. తెనాల్లో పాపం 3 దళిత యువకుల్ని గంజాయి అమ్మారనో తీసుకున్నారనో వాళ్ళ ముగ్గురిని పోలీసులు నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పెట్టి అరికాళ్ళు పైలేలాగా కొట్టారు. వీడియో కూడా తీశారు. చాలా అది మానవ హక్కుల ఉల్లంఘన కాదని సమర్థించారు. అసెంబ్లీలో వీళ్ళందరూ సమర్థించినట్టున్నారు, కూటమి పెద్దలంతా కొట్టరా అని. మరి ఇప్పుడు ఆ కనీసం స్పందించట్లేదనేది ఒక విమర్శ. ఇప్పుడు ఆ వీడియో అంతా కూడా బయటపడుతోంది. దాని మీద రాసలీలలు బయటపడినా ఇక్కడ ఇంకొక తేడా, బిఆర్ నాయుడు గారికి కనీసం నోటీస్ ఇవ్వలేదు, ఆయన మీద చర్య తీసుకోలేదు. ఈయనకి మాత్రం నోటీస్ ఇచ్చి 5 రోజులు టైం ఇచ్చి ఏదో కథ నడుపుతున్నారు అని చెప్పి కొంతమంది విమర్శ. సొంతవాడైతే ఎంత తప్పు చేసినా సమర్థిస్తారా బాబు అంటూ సోషల్ మీడియాలో చర్చ. కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే బెయిలా అంటూ మరికొందరు ప్రశ్న. బీసీ ఎస్సీ నేతలపైనే బాబు ప్రతాపం, సొంత సామాజిక వర్గం నేతలైతే చర్యలు ఉండవు. అవును, ఈ మధ్య ఇంకెవరికెవరికో కూడా ఎంపీలందరి మీద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవాళ ఈనాడు వాళ్ళు నిన్న మొన్న చాలా జాగ్రత్తగా ఎట్లా కప్పేద్దామని చూశారు. కానీ ఇవాళ ఎందుకో మరి స్వరం మారింది. వారిది మత్తు చరిత్ర, మాదక ద్రవ్యాలను వాడడం ఇదేం మొదటిసారి కాదా. పుట్టా మహేష్, నమిత్ శర్మల నమూనాల్లో ఇతర డ్రగ్స్ అవశేషాలు. కౌశిక్ రవి తెచ్చిన కొకైన్ బరువుపైన అనుమానాలు. మొదటి రోజు అసలు పేరు రాయడానికే వెనకాడిన వీళ్ళు ఇవాళ ఏదో స్వరం మార్చారు. దీని కథ ఏంటో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. నమిత్ను పోలీసులపై కాల్పులకు ఉసిగొలిపిన రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి అని కూడా వీళ్ళు కథనం ఇచ్చారు. ఈ స్వరం మార్చడంలో కానీ, ఏపీలో డ్రగ్స్ పంచాయతీ డ్రగ్స్ తీరు కానీ, దళితుల మీద పాదాలు పగలేలాగా కొట్టిన వైను ఇప్పుడు ఎంపీ మీ విషయంలోకి వెళ్ళకపోవడం కానీ. ఇక మరో అంశంలోకి వెళ్దాం. బాబు పాలన హిందుత్వానికి ప్రమాదకరం, ఆందోళన వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషత్. ఆరోపణలు వస్తే టీటీడీ చైర్మన్పై విచారణ ఏది. దేవాలయ భూముల భక్షణకు చంద్రబాబు సర్కార్ కుటిల యత్నం. భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తే తీవ్ర పోరాటం అంటూ మొదటిసారిగా బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు, కానీ విశ్వ హిందూ పరిషత్తు మాట్లాడటం ఆసక్తికరంగా ఉంది. మరోవైపు అందరి వాడిని, అన్ని మతాలని గౌరవిస్తా, అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తాం అని చంద్రబాబు గారు చెబుతున్నారు. అంతేకాకుండా అదే మీటింగ్లో అమరావతికి జనం డబ్బు వాడలేదని కూడా చెప్పారు. అదే మీటింగ్లోనే అది పొట్టి శ్రీరాములు గారి దీంట్లో అనుకుంటా. తిరుపతిలో తారాస్థాయికి చేరిన రెడ్ బుక్ రాజ్యాంగం. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ నిరసన చెప్పిన వైసీపీ శ్రేణులపైన తెలుగుదేశం గూండాలు దాడి చేశారట. మరోవైపు అమరజీవిని అవమానించిన చంద్రబాబు, వెల్లంపల్లి శ్రీనివాసు ఇతర నాయకులు ఆరోపణ చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నిర్మాణానికి ₹1 కూడా ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం, అదే ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న సర్కార్ అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్. ఆర్యవైశ్యుల చందాలతో పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టారని కూడా ఆయన చెబుతున్నారు. అమరజీవి అందరివాడు అని చెప్పి చంద్రబాబు గారు అన్నారు. నిజమే, మంచిదే. దీంట్లోనే ప్రజల డబ్బుతో అమరావతిని కట్టడం లేదని మళ్ళీ సంచలనమైనటువంటి విషయం చెప్పారు. మరి అది నిజమా కాదా ఏమిటనేది చూడాలి. అమరజీవి జలధార పేరు పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు.